నమస్తే మిత్రమా, వెల్కమ్ టు ఎపిటమ్ ఐఏఎస్. సో ఈరోజు న్యూస్ పేపర్లో కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైన అప్డేట్స్ కూడా ఉండడం జరిగింది. సో ఇది చాలా వరకు మీకు హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఇది. సో ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా ఈ యొక్క వీడియోను అటెంప్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నుంచి 1:1 నిష్పత్తిలో ధృవపత్రాల పరిశీలన అంటూ ఒక ప్రధానమైన వార్తను కవర్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో సంస్కరణ, గ్రూప్ 1 శిశు సంక్షేమ శాఖల పోస్టుల్లో అమలు చేసిన టీజీపీఎస్సీ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీని మరింత వేగంగా నిర్వహించేందుకు నియామక ప్రక్రియలో టీజీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. రాత పరీక్షలో వచ్చిన మార్కుల మెరిట్, పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఇప్పటికే 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఈ విధానాన్ని అమలు చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ తదితర భర్తీకి కూడా ఇదే విధానాన్ని అవలంబించింది. సో దీంతో పాటు మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే తదుపరి నోటిఫికేషన్లో కూడా ఇదే సంస్కరణలు అమలు చేయనుందంటూ ఒక ప్రధానమైన వార్త ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు నిర్వహించి అందులో సాధించిన మార్కులను మల్టీ జోన్లు, జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య, రిజర్వేషన్ల ఆధారంగా మెరిట్ కలిగిన అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనకు పిలుస్తారు. ఇప్పటి వరకు జోనల్ పోస్టులకు 1:2 నిష్పత్తి, జిల్లా పోస్టులకు 1:3 నిష్పత్తి, దివ్యాంగుల కేటగిరీలో 1:5 నిష్పత్తిలో పిలవడం ఆనవాయితీగా వస్తుంది. ఇటీవల టీజీపీఎస్సీ భర్తీ చేసిన పోస్టులకు 1:2 నిష్పత్తిలో అభ్యర్థులకు ధృవీకరణ పత్రాల పరిశీలనకు పిలువగా సుమారు 100% హాజరైనట్టు సమాచారం. ఒక విభాగంలో 50 పోస్టులు ఉంటే 1:2 నిష్పత్తిలో ప్రధానంగా 100 మంది అభ్యర్థులను పిలుస్తున్నారు. అంటే అదనంగా పిలిచిన 50 మందిలో ఆశలు కల్పించినట్టు అవుతుంది. ధృవీకరణ పత్రాల పరిశీలన హాజరైన పోస్టులు రాకపోవడంతో ఆ 50 మంది అభ్యర్థుల్లో నిరాశతో పాటు మానసిక ఆందోళనకు గురవుతున్నారు. సో ఈ పరిస్థితులను తలెత్తకుండా 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను పిలవాలని కమిషన్ నిర్ణయించింది. ఎక్కువ మంది అభ్యర్థులకు పరిశీలనకు పిలవడంతో రోజుల తరబడి ధృవీకరణ పత్రాల పరిశీలనలో భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతుండడం ఈ సంస్కరణ తేవడానికి ఒక కారణమని ఉంది. సో ఇలాగే ఇంటర్వ్యూలు ఎత్తివేయడం కూడా మరో కారణంగా కూడా ఉంది. అదేవిధంగా అర్హత పత్రాలు ఉంటే ఉద్యోగం వచ్చినట్టే. కొత్త సంస్కరణ ప్రకారం 1:1 నిష్పత్తిలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులకు ప్రాథమికంగా ఉద్యోగం వచ్చినట్లని భావించవలసి ఉంటుంది. పరిశీలనలో సరైన అర్హతలు, రిజర్వేషన్ ప్రకారం అవసరమైన ధృవీకరణ పత్రాలు లేనట్లు వెల్లడైన, గైర్హాజరైన తదుపరి మెరిట్ అభ్యర్థి పరిశీలనకు పిలుస్తారంటూ మరొక ప్రధానమైనటువంటి అంశాన్ని కవర్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ప్రధానంగా మనకు సంక్షేమ శాఖలో పోస్టులకు 23న ధృవపత్రాల పరిశీలన అంటూ ఒక ప్రధానమైన వార్తను ఇవ్వడం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ, మేనేజర్ తదితర పోస్టులకు ఈ నెల 23న సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటున్నట్టు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన 23 మంది అభ్యర్థుల వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఆ రోజు ఉదయం 10:30 నుంచి నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ పూర్వ క్యాంపస్లో పరిశీలన ఉంటుందని వివరించారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో పరిశీలనకు హాజరు కావాలని, ప్రాధాన్య క్రమంలో పోస్టుల ఎంపిక చేసుకునేందుకు ఈ నెల 21 నుంచి 24 వరకు వెబ్ ఆప్షన్స్ నమోదు చేయాలని సూచించారు. సో అదేవిధంగా చూసుకున్నట్టయితే మరొక కీలకమైన అప్డేట్, గ్రూప్ 1 ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై కౌంటర్ దాఖలు చేయనంటూ హైకోర్టు మనకు నోటీస్ ఇచ్చినట్టు ఒక ప్రధానమైన వార్తను ఇక్కడ కవర్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే గ్రూప్ 1 నియామకాల్లో ఎస్టీ రిజర్వేషన్లు 6 నుంచి 10% పెంచడంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2022లో జారీ చేసిన జీవో నంబర్ 33 ద్వారా పెంచినటువంటి ఏదైతే ఎస్టీ రిజర్వేషన్లను విద్య, ఉపాధి రంగాలకు వర్తింపచేయడాన్ని సవాల్ చేస్తూ పి. శ్యామ్ సుందర్ రెడ్డి మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషన్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ పాత నిబంధనల ప్రకారం ఎస్టీలకు 6% రిజర్వేషన్లు మాత్రమే అమలు చేయాలని కోరారు. పెంచిన రిజర్వేషన్ల వల్ల ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతుందన్నారు.
పెంచిన రిజర్వేషన్లు కొనసాగించాలని, ఇందులో తమ వాదన వినాలంటూ ఎస్టీ సంఘాలను ఇంప్లీట్ పిటిషన్ దాఖలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి ఎస్టీలకు 10% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. వీటిపై విచారించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేసింది. ఒకవేళ నియామకాలు జరిగినా తుది తీర్పుకు లోబడి ఉంటాయని ఒక అంశాన్ని కూడా మనకు హైకోర్టు ఇక్కడ పేర్కొన్నట్టు చెప్తున్నారు. సో ఇదే అంశాన్ని కూడా మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే వివిధ దినపత్రికలు కూడా కవర్ చేయడం జరిగింది. సో మరి ప్రభుత్వం ఏ విధంగా కౌంటర్ ఫైల్ చేస్తుందో ఒకసారి కొద్ది రోజులు వెయిట్ చేస్తే మనకు తెలుస్తుంది. సో అప్పటి వరకు ఉన్నటువంటి 6% రిజర్వేషన్ 10% పెంచడం ద్వారా కొంతమందికి అన్యాయం జరుగుతుందని చెప్పి కేసు వేయడం ద్వారా దానిపైన వాదనలు జరుగుతున్నవి. సో ఇదే అంశంపైన హైకోర్టు కూడా ప్రభుత్వానికి నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది కౌంటర్ వేయమని. నెక్స్ట్ కీలకమైన అప్డేట్, అగ్నివీర్ ఉద్యోగాలకు దరఖాస్తుల గడువు పెంపు. భారత సైన్యంలో ఏదైతే అగ్నివీర్ నియామకాల దరఖాస్తు తేదీని ఈ నెల 25 వరకు పొడిగించినట్టు గుంటూరులోని ఆర్మీ రిక్రూట్మెంట్ కార్యాలయ అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏదైతే ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ జూన్లో తెలుగు సహా 13 వేర్వేరు భాషలు నిర్వహించేటువంటి అవకాశం ఉందని పేర్కొన్నారు. గుంటూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్, ప్రకాశం, చిత్తూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల, తిరుపతి, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలకు చెందిన అభ్యర్థులు అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్ అసిస్టెంట్, అగ్నివీర్ క్లర్క్ కమ్ స్టోర్ సూపర్వైజర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్మెన్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చని వెల్లడించారు. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని, సో మనకు దళారీలు కానీ మోసగాళ్ళ బారిన పడకుండా అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించారని ఇక్కడ మనకు ఒక పత్రికా ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఈ నెల 17న జేఈఈ మెయిన్ ఫలితాలు. సో జేఈఈ మెయిన్ ఫలితాలు ఈ నెల 17వ తేదీన విడుదల కానున్నాయి. సెషన్ 2 పేపర్ బీటెక్ పరీక్షలు మంగళవారంతో ముగియగా పేపర్ 2 బీఆర్క్ బి ప్లానింగ్ పరీక్షల్లో బుధవారం ముగిసింది. మొదటి సెషన్ ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల కాగా రెండో సెషన్ ఫలితాలు ఈ నెల 17న విడుదల కానున్నాయి. అదే రోజు నుంచి జేఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. మే 18న జేఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షకు 2.5 లక్షల మంది హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నట్టు ఇక్కడ ప్రధానంగా వార్తలిస్తున్నారు. గ్రూప్ 1 పరీక్షకు తెల్ల కాగితాల బుక్లెట్. సో వ్యాస రూపంలో జవాబులు రాయవలసిన గ్రూప్ 1 ప్రధాన పరీక్షలకు ఇకపై తెల్ల కాగితాలతో కూడినటువంటి బుక్లెట్ను మాత్రమే అందజేస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఇచ్చే గడువులు అంటే ఇప్పటివరకు మనకు రూల్డ్ బుక్లెట్ ఇస్తున్నారు ఏపీపీఎస్సీలో. ఏ విధంగా టీజీపీఎస్సీలో వైట్ పేపర్లకు సంబంధించిన బుక్లెట్ ఇచ్చారో సేమ్ ఇప్పుడు ఏపీపీఎస్సీ కూడా రూల్డ్ బుక్లెట్ ప్లేస్లో వైట్ పేపర్స్ ఉన్నటువంటి బుక్లెట్ని ఇవ్వనున్నారు. ఇప్పుడు ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించి సో మనకు దీనిపైన మనకు పూర్తి స్థాయిలో దీనిపైన జెల్ కానీ ఇంకు పెన్నుతో కానీ ఈ యొక్క బుక్లెట్లో జవాబులు రాసేందుకు అనుమతించం అంటూ అంటే వాళ్ళు దీనికి సంబంధించి అలో చేయరండి. జెల్ కానీ ఇంకు పెన్ కానీ కూడా మనకు అలో చేయరు. వీటిని ఉపయోగిస్తే మూల్యాంకనం ఇబ్బందులు తలెత్తాయి కాబట్టి బాల్ పాయింట్ పెన్నుతో మాత్రమే జవాబులు రాయాల్సి ఉంటుంది. స్కెచ్ పెన్తో రాస్తే మాల్ ప్రాక్టీస్ కింద గుర్తిస్తామంటూ అంటే ఎవరు కూడా స్కెచ్ పెన్తో కూడా రాయకూడదంటూ ఇక్కడ ప్రధానంగా అంశాన్ని చెప్పారు. సో దీనికి సంబంధించిన మోడల్ బుక్లెట్ను కూడా అతి త్వరలో మనకు వెబ్సైట్లో పొందుపరచనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించినట్టు ఇక్కడ వార్తను కూడా కవర్ చేయడం జరిగింది. సో అదేవిధంగా జీపీఓలో నియామకంపై గందరగోళం. ప్రధానంగా అంటే జీపీఓ అంటే మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే గ్రామ పాలనా అధికారులు అంటే ఇది ఏదైతే వీఆర్ఓ ప్లేస్లో కొత్తగా రిక్రూట్మెంట్ కానున్నటువంటి జీపీఓలు అండి. సో అంటే ఇది కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు. అలాంటి ఎవరైతే ఎగ్జిస్టింగ్ వివిధ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఆప్షన్స్ తీసుకొని వాళ్ళకి ఎంట్రన్స్ టెస్ట్ పెట్టేసి నియామకం చేస్తున్నారు. అక్కడ చిన్న గందరగోళం వంటి పరిస్థితి ఉందంటూ ఇక్కడ ప్రధానమైన వార్త ఇవ్వడం జరిగింది. గ్రామ పాలనా అధికారులు జీపీఓ నియామకాలపై గందరగోళం కొనసాగుతుంది. పూర్వ వీఆర్ఓలు వీఆర్ఏలను తీసుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16 వరకు ఆప్షన్లు తీసుకుంటామని చెప్పింది. అయితే ప్రమోషన్లపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన కొనసాగుతుంది. దీంతో ప్రభుత్వం నుంచి స్పష్టత వచ్చే వరకు ఆప్షన్లకు దూరంగా ఉండాలని మెజారిటీ వీఆర్ఓలు వీఆర్ఏలు నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇందులో వీఆర్ఓలు వ్యక్తం చేసినటువంటి సందేహాలు జీపీఓలుగా నియమిస్తామని ప్రభుత్వం చెప్తున్నా అది ఏ క్యాడర్ పోస్ట్ అనే అంశంపైన స్పష్టత లేదు. జీపీఓ తర్వాత ప్రమోషన్ కల్పిస్తారా లేదా అనే ఒక అంశంపైన రెవెన్యూ సంఘాల నాయకులకే వివరాలు తెలియవు. జీవితకాలం ఒకే పోస్టులో ఉండిపోవాల్సి వస్తుందేమో అని ఉద్యోగుల ఆందోళన.
ప్రస్తుతం డిగ్రీ పూర్తి చేసిన వీఆర్ఓలు వీఆర్ఏలు వివిధ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్ హోదాలో పనిచేస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం జీపీఓ తర్వాత ఆర్ఐ లేదా జూనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ కల్పిస్తే మళ్ళీ అదే క్యాడర్లో పని చేయవలసి వస్తుందని, ప్రమోషన్ ఇచ్చినట్టు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఇతర శాఖల్లో అందుకుంటున్న వేతనాన్ని కొనసాగిస్తామని ప్రభుత్వం చెబుతుంది. అంటే జూనియర్ అసిస్టెంట్ ఉన్న వారికి అదే వేతనం కొనసాగుతుంది. ఒకవేళ వారికి జీపీఓ నుంచి జూనియర్ అసిస్టెంట్గా ప్రమోషన్ వస్తే వేతనం ఎలా పెంచుతారనే చర్చ జరుగుతుంది. ఇలా రకరకాలైనటువంటి అంశాలు కూడా వీళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ మరి ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు. దీనిపైన కూడా స్పష్టత, సిలబస్ పైన స్పష్టత లేకపోవడం కూడా ఒక గందరగోళానికి దారితీస్తున్న పరిస్థితి. సో మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే ఐటీడీసీలో మనకు ప్రధానంగా ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో సో కొన్ని పోస్టులకు 26 పోస్టులు ఇక్కడ నోటీస్ చేయడం జరిగిందండి. ఇది ఒక ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మొత్తంగా మనకు 26 పోస్టులకు వేకెన్సీ నోటీస్ చేయడం జరిగింది. సో ఇక్కడ పోస్టుల సరికి డీజీఎం, మేనేజరల్ అసిస్టెంట్, మేనేజర్, అసిస్టెంట్ కంపెనీ సెక్రటరీ అనేది ఉండడం జరిగింది. సో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది, ఈవెంట్స్ డిపార్ట్మెంట్లో చేయాల్సి ఉంటుంది, లీగల్ డిపార్ట్మెంట్లో, హోటల్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ఏప్రిల్ 30 అనేది లాస్ట్ డేట్గా ఉంది. సో దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో itdc.co.in/careers అనే ఒక వెబ్సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఇది 26 పోస్టులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆస్పిరెంట్ ఖచ్చితంగా అప్లై చేసుకుని ప్రయత్నం చేయండి. సో మనకు ఐఐఎఫ్సిఎల్ ఏదైతే ఐఐఎఫ్సిఎల్లో ప్రాజెక్ట్ లిమిటెడ్లో మనకు 8 పోస్టులను వీళ్ళు నోటీస్ చేసి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయడం జరుగుతుందండి. సో అందులో మేజర్గా ఈ పోస్టుల సరికి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ క్యాడర్ పోస్టులు ఉండడం జరిగింది. సో దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్స్కు May 14 అనేది లాస్ట్ డేట్గా ఉండడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా చూసుకున్నట్లయితే IIFCL projects.in అనే ఒక వెబ్సైట్ మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. మరొక ప్రధానమైన అంశం కూడా 13న సిడిపిఓ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇది ఆల్రెడీ మనం కవర్ చేసుకోవడం జరిగింది. ఇదే అంశాన్ని కూడా మనకు ఇదే సెషన్లో కవర్ చేసుకోవడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు కనుమరుగు, ద్వితీయ భాషగా సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు నిర్ణయం అంటూ ఒక వార్తని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్విభాషగా మనకు సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించింది. ప్రస్తుతం ద్విభాషగా తెలుగు, హిందీ, ఉర్దూ, ఫ్రెంచ్, అరబిక్ ఉన్నాయి. వీటితో పాటు కొత్తగా సంస్కృతం ప్రవేశపెట్టినారు. ఇప్పటికే కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీల్లో మార్కులు అధికంగా వస్తాయని సంస్కృతాన్ని ఎంచుకునేలా విద్యార్థులను ఆ కళాశాలలు ప్రోత్సహిస్తాయి. సో అలాగని ఆ కళాశాలల్లో ప్రధానంగా ఆ సబ్జెక్టులపైన బోధిస్తున్నారంటే అది లేదు. ఓ గైడ్ ఇచ్చి విద్యార్థులే చదువుకోండి అని చెప్తున్నారు. కొన్ని చోట్ల పాఠాలు చెప్పిన ఏడాదికి 15 రోజులు మాత్రమే. ఫలితంగా కాలేజీలో తెలుగు సబ్జెక్టు దాదాపు మాయమైంది. ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంస్కృతం ప్రవేశపెట్టాలని ఇంటర్ విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది. ఈ కాలేజీలో సంస్కృతం అధ్యాపకుల అవసరం ఉందా? ఎంతమంది విద్యార్థులు ఈ సబ్జెక్టును తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు? తదితర వివరాలు పంపాలని ప్రిన్సిపల్లను ఇంటర్ విద్యాశాఖ ఆదేశించింది. రాష్ట్రంలో 430 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ఏటా ఇంటర్ 10వ సంవత్సరంలో 75,000 నుంచి 80,000 మంది ప్రవేశాలు పొందుతున్నారు. ప్రస్తుతం 15 కళాశాలలో మాత్రమే సంస్కృతం ఉందంటూ ఇక్కడ ఒక అంశాన్ని ఇచ్చారు. సో ఆల్రెడీ ఇది ప్రైవేట్ కాలేజీలో ఉంది కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలో ఇంప్లిమెంట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టు మనకి ఇక్కడ ఈ సమాచారం. సో మరొక కీలకమైన అప్డేట్ ఏంటంటే ఎవరైతే పోలీస్ కావాలని మీ కల ఉందో మీ కలల కాకి ఉద్యోగానికి వారధిగా ఉంటుంది ఎపిటోమ్ పోలీస్ అకాడమీ. సో ప్రధానంగా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని మీ యొక్క ప్రిపరేషన్ సులభతరం చేయడం కోసం ఎపిటోమ్ పోలీస్ అకాడమీ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో ఆఫ్లైన్, ఆన్లైన్ రూపంలో మనకు ఒక కొత్త బ్యాచ్ను కూడా ప్రారంభించడం జరిగింది. 100% సిలబస్ను కవర్ చేస్తూ పర్సనలైజ్డ్ మెంటార్షిప్ 24/7 అందిస్తూ ఫ్రీ టెస్ట్ సిరీస్, పేపర్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఫ్రీ ఫిజికల్ ఈవెంట్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. డిజిటల్ క్లాస్ రూమ్లో లిమిటెడ్ సీట్స్ తోటి ఆఫ్లైన్ క్లాస్ రూమ్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. స్పెషల్ ఫోకస్ ఫర్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. 33% ఫీ కన్సెషన్ ఫర్ ఉమెన్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనకు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇక్కడ ఫుల్ కోర్స్ వచ్చేసరికి ఆఫ్లైన్లో అయితే 20,000 వర్త్ ఉన్నటువంటి ఫుల్ కోర్స్ను ఇప్పుడు ఆఫర్లో భాగంగా మనకు 11,999 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆన్లైన్ కోర్సును కూడా మనకు 10,000 వర్త్ ఉన్నటువంటి ఆన్లైన్ కోర్సును కూడా 2,999 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు మీరు ఈ యొక్క ఆన్లైన్ కోర్స్ ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే ఎపిటోమ్ ఐఏఎస్ అని ఒక
యూట్యూబ్ మనకు ఎపిటమ్ ఐఏఎస్ అని ఒక యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లే స్టోర్ నుంచి. సో మనకు ఈ యొక్క కొత్త బ్యాచ్ అనేది 21 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్లో మనకు ప్రధానంగా డామినోస్ పిజ్జా పైన స్టీల్ బ్రిడ్జ్ పిల్లర్ నెంబర్ 45 దగ్గర ఆఫ్లైన్లో క్లాసెస్ జరుగుతుంటాయి. ఆన్లైన్ వచ్చేసరికి మీకు ఎపిటమ్ ఐఏఎస్ అని ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరిన్ని వివరాలకు 7095606638 లేదా 7095606639 నెంబర్కు మీరు కాల్ చేయండి. సో ఇలా మనకు రెగ్యులర్గా వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్నీ కూడా ఎపిటమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎపిటమ్ ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీకు చాలా వరకు కూడా హెల్ప్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. హ్యాపీ లెర్నింగ్.